హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క డే 27 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చామంటే లూపింగ్ స్టేట్మెంట్స్‌లో మనం వచ్చామంటే డూ వైల్ గురించి మనం క్లియర్‌గా అనేది తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనం వచ్చామంటే ఆల్రెడీ దీనికి ముందు వీడియోస్‌లో మనం వచ్చామంటే ఫర్ లూప్, మళ్ళీ మనకు వచ్చామంటే వైల్ లూప్ గురించి మనం క్లియర్‌గా అనేది తెలుసుకున్నాం. ఒకవేళ మీకు ఐడియా అనేది లేకుంటే దీనికి ముందున్న 2 వీడియోస్ రెఫర్ చేసుకుంటారండి. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇక్కడ నార్మల్‌గా మనకు చూసుకున్నట్లయితే మనకొచ్చేంటే ఈ డూ వైల్ లూప్ అనేది మనకొచ్చేంటే వైల్ లూప్‌కి మనకి ఈక్వల్‌గా ఉంటుంది. ఓకేనా. బట్ మనకొచ్చేంటే స్మాల్ కండిషన్ అనేది చేంజ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఈ స్మాల్ కండిషన్ చేంజ్ ఏమి అనే దాని గురించి మనం ఫస్ట్ థియరిటికల్‌గా తెలుసుకున్నాం. సో, నార్మల్‌గా మనం వచ్చేమంటే మనం సిటీస్‌లో గాని ఎక్కడైనా మనం హోటల్స్‌కెళ్తాం. ఓకేనా సార్. సో, హోటల్స్‌కెళ్తే మనకొచ్చేమంటే నార్మల్‌గా సమ్ హోటల్స్‌లో మనకొచ్చేమంటే డిఫరెంట్‌గా ఉంటుంది. కొన్ని హోటల్స్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలా అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హోటల్‌కెళ్తే ఓకేనా. హోటల్ 1 ఓకేనా. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే హోటల్ 2. సో, ఈ హోటల్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్‌గా మనం వచ్చి ఏం చేయాలంటే మన దగ్గర వచ్చేమంటే టికెట్ కౌంటర్ మనకొచ్చేమంటే సంథింగ్ మనకి కౌంటర్ అనేది ఉంటుంది. సో, ఈ కౌంటర్‌లో మనం వచ్చేమంటే బిల్ తీసుకోవాలి. ఓకేనా. సో, బిల్ తీసుకున్న తర్వాతే మనకొచ్చేమంటే ఫుడ్. ఓకేనా. సో, ఫుడ్‌కనేది ఫుడ్ అనేది మనకిస్తారనమాట. ఓకే. ఫుడ్ స్టాల్ సంథింగ్. ఓకే. ఓకే. సో, ఈ ఫుడ్స్ మనం వన్స్ బిల్ తీసుకున్న తర్వాత మనం వచ్చేమంటే ఫుడ్ అనేది తీసుకోగలం. సో, ఇలా ఉంటాయి సమ్ హోటల్స్‌లో. ఓకేనా. సో, ఇదొక హోటల్. ఓకే. సో, ఇంకా కొన్ని హోటల్స్. సో, మనం డైరెక్ట్‌గా మనం వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు. ఓకేనా. మనం ఫుడ్ కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు, తినేయొచ్చు. తినేసిన తర్వాత మనం వచ్చేమంటే బిల్ కట్టొచ్చు. ఓకేనా. సో, ఇదొచ్చి మనకి ఈ హోటల్ ఎలా ఉందంటే మనకి సేమ్ వైల్ కండిషన్ లాగా. సో, మనకొచ్చేమంటే నీ దగ్గర మనీ ఉంటేనే మనకొచ్చేమంటే నువ్వు వచ్చేమంటే ఫుడ్ అనేది తీసుకోగలవు. సో, ఇక్కడ మనకు ఫస్ట్‌గానే మనకొచ్చేంటే కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఓకేనా. సో, కండిషన్ అనేది మనకు ఫస్టే చెక్ చేసేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర మనీ ఉంటేనే మనం వచ్చామంటే ఫుడ్ అనేది తీసుకోగలం. లేనప్పుడు మనకొచ్చామంటే నాట్ అలౌడ్. బట్ మనకొచ్చామంటే డూ వైల్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే వైల్ ఓకే. సో, ఇక్కడ మనకొచ్చామంటే కండిషన్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ మనకొచ్చాంటే ఇక్కడ డూ అనేది యూజ్ చేస్తాం కీవర్డ్. మళ్ళీ మనకొచ్చాంటే వన్స్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత మనకొచ్చాంటే వైల్ కండిషన్ అనేది రాస్తాం. సేమ్ మనకి ఇక్కడ వైల్ కండిషన్ ఎలా రాస్తామో అలా. బట్ ఇక్కడ మనకి ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఈవెన్ నీ దగ్గర మనీ ఉందా? లేదా? అనేది అవసరం లేదు. నువ్వు డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు లోపలికి. ఓకేనా. నీకు కావాల్సిన ఫుడ్ అన్నీ మనం తినేయొచ్చు. తినేసిన తర్వాత నువ్వు వచ్చావంటే మనీ అనేది కట్టాలి. నెక్స్ట్ కండిషన్. ఓకేనా. సేమ్ మనకొచ్చాయంటే ఈ హోటల్స్‌లో మనకెలా మనకి బిల్ అనేది ఫస్ట్‌లోనే మనకి తీసుకోవాలి. ఇంకొన్ని హోటల్స్‌లో మనకొచ్చాయంటే తినేసిన తర్వాత ఎలా బిల్ కట్టాలి. ఓకేనా. సో, ఇదే విధంగా మనకొచ్చేంటే ఈ వైల్ లూప్ అండ్ డూ వైల్ అనేది వర్క్ అవుతుంది. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ బిల్ తీసుకోవాలి అనేది వచ్చి మనకొచ్చేమంటే వైల్ లూప్ అనమాట. సో, వన్స్ తినేసిన తర్వాత మనం బిల్ కట్టాలి అనేది మనకొచ్చేంటే డూ వైల్ లూప్. ఓకే. సో, సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఈ ప్రోగ్రామాటికల్‌గా మనకు వర్క్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, నార్మల్‌గా మనకొచ్చేవంటే ఇప్పుడు నేను సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనకి ఏదైనా ఒక కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేవంటే నేను సేమ్ యాజ్ టీజ్‌గా మనీ అనేది తీసుకుంటున్నా. ఎంఓఎన్ఈవై. సో, మనీ ఈక్వల్ టు నా దగ్గర వచ్చేవంటే రూ. 10 ఉందనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకేనా. సో, ఇప్పుడు నేను ఇక్కడ వైల్ అనేది ఒకటి రాస్తున్నా. ఎగ్జాంపుల్ మీకు తెలియాలి కాబట్టి క్లియర్‌గా. వైల్ నేనొచ్చేవంటే మనీ. ఓకేనా. సో, మనీ మనకొచ్చేవంటే గ్రేటర్ థాన్ 10 ఉంటే మనకొచ్చేవంటే మనం లోపల పోయే కండిషన్‌లో మనకొచ్చేవంటే ఫుడ్ అనేది మనకి అలో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. ఎస్ఓయూటీ. యూ కెన్ ఈట్ ఫుడ్. ఫుడ్. ఫుడ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఓకే. ఇన్ వైల్. ఓకేనా. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే సేమ్ యాజ్ టీజ్‌గా డూ వైల్ అనేది యూజ్ చేస్తున్నా. డూ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే వైల్. సేమ్ నేనిక్కడ ఏదైతే కండిషన్ అనేది మెన్షన్ చేస్తున్నానో, అదే కండిషన్ అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నా. డబ్ల్యూహెచ్ఐఎల్‌ఈ ఓకే. సో, డూ వైల్. సో, పైన ఏదైతే కండిషన్ మెన్షన్ చేసినామో అదే కండిషనే కదా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా. బట్ నేను సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫుడ్ ఇన్ డూ వైల్ ఓకేనా. డూ వైల్ సంథింగ్ ఫుడ్ ఇన్ డూ వైల్ అని మెన్షన్ చేస్తున్నా. సో, ఈ మెసేజెస్ అన్నీ చూడకండి. ఓకేనా. ఎందుకంటే ఇంగ్లీష్‌లో మనం కొంచెం వీక్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేవంటే సేమ్ యాజ్ ఇస్‌గా నేనొచ్చేవంటే వైల్ లూప్ అనేది యూజ్ చేసిన, డూ వైల్ అనేది యూజ్ చేసిన. సో, ఇప్పుడు దీన్ని రన్ అనేది చేద్దాం. సేమ్ మనకొచ్చేవంటే బోత్ కండిషన్ మనకి సేమే కదా! ఓకేనా. బట్ మనకెలా వర్క్ అవుతుందనేది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే డూ వైల్ అనేది మనకొచ్చేవంటే మనం ఇక్కడ ప్రింట్ చేసిన మెసేజ్ అనమాట. ఓకేనా. సో, డూ వైల్ అనేది మనకొచ్చేవంటే ప్రింట్ చేసిన మెసేజ్. సో, మనకి వైల్ కండిషన్‌లో మనం మెన్షన్ చేసిన ఫుడ్ ఇన్ వైల్ అనేది మనకి ప్రింట్ అనేది కాలేదు. ఓకే. ఎందుకంటే మనకి ఈ కండిషన్ లోపలికనేది వెళ్ళలేదు. బట్ మనకొచ్చేవంటే
డూ వైల్ అనేది మనకొచ్చేమంటే ప్రింట్ అనేది అయింది. ఈవెన్ సేమ్ కండిషనే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనకొచ్చేమంటే ఈ హోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక హోటల్ అనుకుంటే వైల్ లూప్ అనేది. ఈ హోటల్‌కి నువ్వొచ్చావంటే ఫుడ్ అనేది తీసుకోవాలంటే నీకేం చేయాలి? ఫస్ట్ నీ దగ్గరొచ్చావంటే మనీ అనేది ఉంటే నువ్వు టికెట్ కౌంటర్‌లో టికెట్ అనేది తీసుకోవాలి. కండిషన్ అనేది నీ సాటిస్ఫాక్షన్ కాలేదు ఇక్కడ. బట్ ఇక్కడ ఇంకొక నెక్స్ట్ హోటల్ నేను చెప్పిన విధంగా. సో, మనం వచ్చామంటే ఫుడ్ అనేది తినాలంటే మనం ఫస్ట్ డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. మనకు కావాల్సిన నచ్చిన ఫుడ్ అనేది తినేయొచ్చు. దాని తర్వాత మనకొచ్చేంటే మనీ అనేది కట్టాలి. ఒకవేళ కట్టకపోతే మనకక్కడ సంథింగ్ వర్క్‌లన్నీ ఇస్తారు. అవన్నీ చేసేసి మనం బయటికి రావాలనమాట. ఓకే. సేమ్ లైక్ మనకొచ్చామంటే అదే విధంగా మనకొచ్చామంటే ఈ డూ వైల్ అనేది వర్క్ అనేది అవుతుంది. ఓకే. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. బట్ ఏమంటే మనకొచ్చామంటే వైల్ లూప్ అండ్ డూ వైల్ అనేది మనకొచ్చేంటే మోస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేంటే చాలా కామన్‌గా ఉంటుంది. ఈ స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ ఏమంటే మనకి సమ్ ప్రోగ్రామ్స్‌లో మనం వచ్చామంటే మనకి వైల్ లూప్ అండ్ డూ వైల్ మనకొచ్చామంటే కామన్‌గా వర్క్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్‌కి మనం ఒక ప్రోగ్రామ్ అనేది చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు నేనొచ్చానంటే మనీ అనేది నేను ఇక్కడ నార్మల్‌గా మనీ వద్దు మనకి కానీ మనం సమ్ వేరియబుల్ అనేది తీసుకుందాం. ఎన్‌యుఎం ఐ థింక్ నంబర్‌కు ఆల్రెడీ యూజ్ చేసినాం. ఎన్‌యుఎం ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి హ్మ్. ఎన్‌యుఎంబీఆర్ నంబర్ అనేది ఇస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేంటి నంబర్ అనేది తీసుకుందాం. ఓకేనా? సో, నంబర్ ఓకేనా? నంబర్ నేనొచ్చేంటి ఇక్కడ లెస్ దెన్ 10 అనేది ఇస్తున్నా. సేమ్ ఇక్కడ నేనొచ్చేంటి నంబర్ లెస్ దెన్ 10 అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను నాకేదైతే నంబర్స్ వస్తుందో ఆ నంబర్స్‌ని నేనొచ్చేంటి ప్రింట్ అనేది చేయాలి. సో, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఎన్‌యుఎంబీఆర్ నంబర్ ప్లస్ ఓకేనా? సో, నేను ప్రింట్ అనేది చేస్తున్నా. సో, నెక్స్ట్ వన్స్ అయిపోయిన తర్వాత మనకొచ్చేమంటే ఎస్ఓయూటీ. సో, నెక్స్ట్ జస్ట్ ఎందుకంటే ఒక నెక్స్ట్ లైన్‌కి రావాలి కాబట్టి ఎస్ఓయూటీ అనే సిస్టమ్‌లో డాట్ ప్రింట్ఎల్ అనేది యూజ్ చేస్తున్నా. సో, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నంబర్‌ని నేనొచ్చేమంటే నంబర్‌ని ఈక్వల్ టు నేను 1 అనేది చేస్తున్నా. ఎందుకంటే మనకొచ్చేంటి ఇక్కడ ఆల్రెడీ మనకొచ్చేంటి 10 వరకు వచ్చేస్తుంది. అంటే మనకు నంబర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా! సో, ఇక్కడ నేనొచ్చేంటి నంబర్‌ని ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నా ఇక్కడ. ఓకే. సో, నంబర్ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి నంబర్ అనేది చేంజ్ అయిపోతుంది గదా! సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటి ఇనిషియల్‌గా మనం వచ్చేంటి నంబర్‌లో 1 అనేది తీసుకున్నాం. సో, 1 అనేది మనకి లెస్ దెన్ 10 అని చెక్ చేస్తున్నాం. సో, మనకి కండిషన్ సాటిస్ఫాక్షనే గదా! సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సో, నంబర్‌ని ప్రింట్ చేస్తున్నాం. సో, మళ్ళీ నేనొచ్చేంటి 1ని మనం ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. అంటే నంబర్‌ని. సో, ఇలా ఇంక్రిమెంట్ అవుతూ మనకు వెళ్ళిపోతుంది. అదే మనకొచ్చేంటి నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడొచ్చినప్పుడు మనం ఇంక్రిమెంట్ నంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు గదా! మళ్ళీ మనం 1 నుంచి చెక్ చేయాలి కాబట్టి నేను సేమ్ యాజ్ యూజ్‌గా నంబర్ ఈక్వల్ టు 1 అనేది మళ్ళీ తీసుకున్నా. ఓకే. సో, నేనిక్కడ మనం వచ్చామంటే నంబర్ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సేమ్ ఇక్కడ నేను ఏదైతే మెసేజ్ అనేది ప్రింట్ చేసినానో, సేమ్ మెసేజ్‌ని ఇక్కడ ఒక ప్రింట్ అనేది చేస్తున్నా. ఓకేనా? సో, కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నా. సో, మనకి నార్మల్‌గా మీకిప్పుడు ఒక డౌట్ అనేది ఉండొచ్చు. మనకు నార్మల్‌గా వైల్ లూప్‌కి, డూ వైల్‌కి డిఫరెన్స్ అనేది ఉందని. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ అవుట్‌పుట్ వస్తుందా లేదా? అనేది మనం చెక్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడండి మనకి ఫస్ట్ ఈ లూపు మనకొచ్చేమంటే వైల్ లూపు మనకి సేమ్ అవుట్‌పుట్సే ఇచ్చింది. డూ వైల్ అనేకో మనకి సేమ్ అవుట్‌పుట్సే ఇచ్చింది. ఓకేనా? సేమ్ అవుట్‌పుట్స్. డిఫరెన్స్ ఏం లేదు. ఓకేనా? కాబట్టి మనకొచ్చేమంటే వైల్ లూప్, డూ వైల్ అనేది మనకొచ్చేమంటే మోస్ట్ ఆఫ్ ఆల్ కామన్‌గానే ఉంటుంది. బట్ ఏమంటే మనకి స్మాల్ చేంజే నేను చెప్పిన. ఏమంటే మనకొచ్చేమంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేయదు. దాని తర్వాత అంటే లాస్ట్‌లో కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఏదంటే డూ వైల్ అనేది. ఓకే. బట్ సేమ్ మనకొచ్చేమంటే ఈ 2 లూప్స్ మనకు ఒకే విధంగా వర్క్ అనేది అవుతుంది. ఎలా అనేది ఇక్కడ మనం క్లియర్‌గా చూద్దాం. సో, నేనిక్కడ నంబర్ అనేది ఏం తీసుకున్నా మనకొచ్చేంటే నంబర్ ఓకేనా. సో, నంబర్ ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాం. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేమంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. వైల్ అని మనకొచ్చేంటే నంబర్ లెస్ దెన్ 10 నేను జస్ట్ 10 అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేమంటే ఎన్‌ని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో, నాకు ఫస్ట్ ఇనిషియల్‌గా మనకొచ్చేది ఏమొచ్చింది 1 అనేది వచ్చింది. ఓకేనా. సో, 1 అనేది లెస్ దెన్ 10 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, 1 లెస్ దెన్ 10 ఓకేనా. సో, కాబట్టి కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి నాకు 1 అనేది ప్రింట్ అయింది. ఓకేనా. మళ్ళీ మనకొచ్చేంటే 1ని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. 2గా చేంజ్ చేస్తున్నాం. సో, మనకి 2 అనేది అప్డేట్ అయింది కాబట్టి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా 2 లెస్ దెన్ 10 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి 2 అనేది కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా 3 లెస్ దెన్ 10 అంటే యెస్ 3 అనేది కూడా ప్రింట్ అయింది. సో, 3 అనేది అప్డేట్ అయింది. నెక్స్ట్ 4 అనేది వచ్చింది. 4 అనేది కూడా మనకొచ్చేంటే ప్రింట్ అనేది అవుతుంది. నెక్స్ట్ 5 అనేది వస్తుంది. 5 అనేది కూడా మనకొచ్చేంటే ప్రింట్ అనేది అవుతుంది. నెక్స్ట్ 6 అనేది వస్తుంది. 6 అనేది కూడా మనకొచ్చేంటే ప్రింట్ అనేది అవుతుంది. నెక్స్ట్ 7 అనేది వస్తుంది. 7 కూడా మనకు ప్రింట్ అనేది అవుతుంది. నెక్స్ట్ 8 అనేది వస్తుంది. 8 కూడా మనకు ప్రింట్ అనేది అవుతుంది. నెక్స్ట్ 9 అనేది వస్తుంది. 9 కూడా మనకు లెస్ దెన్ 10 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. 9 కూడా మనకు ప్రింట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? n++ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది 10 అనేది 10 లెస్ దెన్ 10 అని చెక్ చేస్తుంది.
ఓకేనా? సో, కాదు కాబట్టి మనకొచ్చేవంటే ఇక్కడితో మనకొచ్చేవంటే వైల్ లూప్ అనేది ఔట్ వచ్చేస్తుంది. సో, కాబట్టి మనకొచ్చేవంటే అవుట్‌పుట్స్ ఏమొచ్చింది 1-9 అని వరకొచ్చింది. ఓకేనా? సో, ఈ విధంగా మనకొచ్చేవంటే ప్రింట్ అనేది అయింది. సేమ్ ఇప్పుడు మనకొచ్చేవంటే ఇదే ప్రోగ్రామ్ డూ వైల్‌లో చెక్ చేద్దాం. ఓకేనా? సో, డూ సిస్టమ్.డాట్.ప్రింట్‌ఎల్‌ఎన్ మనకొచ్చేవంటే వైల్ కండిషన్. వైల్ మనకొచ్చేవంటే ఏమి ఇక్కడ సేమ్ n<10 ఓకేనా? సో, మనకొచ్చేవంటే సేమ్ యాజ్ టీజ్‌గా తీసుకున్న నంబర్ ఈక్వల్ టు నేనొచ్చేవంటే 1 అనేది తీసుకున్నా. సేమ్ ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చి 1 అనేది వస్తుంది. మనకేం కండిషన్ చెక్ చేయదు. 1 అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 1 <10 అని. సో, 1 <10 అని చెక్ చేయదు. దానికి ముందే మనకొచ్చేంటే మనం ఇక్కడ నంబర్‌ని ప్లస్ ప్లస్ అనేది చేసేస్తున్నాం కదా! ఓకేనా? సో, మనకి నంబర్‌ని ప్లస్ ప్లస్ అనేది చేసేస్తున్నాం. సో, కాబట్టి మనకేమవుతుంది? ఆటోమేటిక్‌గా నంబర్ అనేది ఇంక్రిమెంట్ అయిపోయి 2 అనేది అయిపోతుంది. ఓకేనా? సో, కాబట్టి 1కి కండిషన్ అనేది చెక్ చేయదు కాబట్టి డైరెక్ట్‌గా 2కి చెక్ చేస్తుంది. ఓకేనా? సో, 2 <10 అని చెక్ చేస్తుంది. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మనకొచ్చేంటే మళ్ళీ మనకొచ్చేంటే సో, ఇక్కడ 1 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ మనకొచ్చేంటే 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో, మళ్ళీ మనకొచ్చేంటే ఇంక్రిమెంట్ అవుతుంది. 3 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి 4 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి 6 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి 8 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు 9 అనేది ప్రింట్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు మనకు 9 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఏమంటే 10 అనేది. సో, 10 అనేది ప్రింట్ అయినప్పుడు 10 అని ఇక్కడే చెక్ చేసేస్తుంది. చెక్ చేసినప్పుడు మనకేమొస్తుంది? కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి ఇక్కడితో ఔట్ అనేది వచ్చేస్తుంది. సో, సేమ్ లైక్ మనకొచ్చేవంటే వైల్ లూప్‌లో ఏమైతే ప్రింట్ అయిందో అదే విధంగా మనకు ప్రింట్ అనేది అవుతుంది ఇక్కడ. ఇక్కడేమంటే దీనికి ఒక్కదానికి మాత్రం మన కండిషనే చెక్ చేయదు. ఏదైతే మనకొచ్చేంటే 1కి. ఓకేనా? సో, మిగిలినన్నిటికి కండిషన్ అనేది చెక్ చేస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ ముందుగానే మనకొచ్చేంటే n++ అని 10కి కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి ఇక్కడితో మనకొచ్చేంటే లూప్ అనేది ఔట్ వచ్చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యేది ఏందనుకుంటా వైల్ లూప్‌కి, డూ వైల్‌కి మనకున్న డిఫరెన్స్ అనేది. సో, నార్మల్‌గా మనకొచ్చేంటే వైల్ అనేది మనకొచ్చేంటే ఎప్పుడు మనకు ముందుగానే కండిషన్ చెక్ చేయాలో అలాంటి సిట్యుయేషన్‌లో మనం వైల్ అనేది యూజ్ చేస్తాం. సో, వన్స్ మనకొచ్చేవంటే మనకి కండిషన్ చెక్ చేయకుండా నాకు ఫస్ట్ టైమ్ మాత్రం ప్రింట్ చేసేయాలి అన్నప్పుడు మనం వచ్చేవంటే డూ వైల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, మీకు క్లియర్‌గా అనేది మనం ప్రోగ్రామాటికల్‌గా మనం వచ్చేవంటే ఎక్కువ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేద్దాం. ఈ వైల్ లూప్‌కి సంబంధించింది, డూ వైల్‌కి సంబంధించింది. సో, మీకు అప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ మీరొచ్చేవంటే సింపుల్‌గా మీరొచ్చేవంటే సమ్ ప్రోగ్రామ్స్ తీసుకొని ట్రయల్ అనేది చేయండి. మీకెలా వర్క్ అవుతుంది. ఓకేనా? డూ వైల్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా? సో, మనకి ఇనిషియల్‌గా మనకొచ్చేవంటే కండిషన్ అనేది చెక్ చేయకుండా మనకొచ్చేవంటే ఇది ఫస్ట్ టైమ్ మనకొచ్చేంటే ప్రింట్ అనేది చేసేస్తుంది. ఈవెన్ మీరు ఏదిచ్చినా మనకొచ్చేంటే కండిషన్స్ అనేది మీరు మిస్టేక్‌గా ఇచ్చిన ఏమిచ్చినా మీకొచ్చేంటే ప్రింట్ అనేది అవుతుంది. అందుకనేసి ఎర్రర్ ఇయకండి. ఎర్రర్ లేకుండా ఓకే. సో, మీకొచ్చేవంటే ఇది వర్క్ అనేది అవుతుంది. సో, ఈ విధంగా మనకొచ్చేవంటే డూ వైల్ అనేది వర్క్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేవంటే ఎక్కువ డూ వైల్ అనేది నేను మోస్ట్‌లీ ఎక్కడ యూజ్ అనేది అంతగా చేయము. బట్ సమ్ ప్రాజెక్ట్స్‌లో యూజ్ అనేది చేస్తుంటారు. నేనైతే ఎక్కడ డూ వైల్ అనేది ఇంతవరకు నా లైఫ్‌లో యూజ్ చేయలేదు. ఓకే. ఓకే. బట్ ఏమంటే నేర్చుకోవడం మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్ ప్రాజెక్ట్స్‌లో మనకొచ్చేంటే డూ వైల్ అనేది ఎక్కువ యూజ్ అనేది చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.